నమస్కారం. పాడి పంటలు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు అభిధురేతర పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండు కొలనుకుంట గ్రామానికి చెందిన శ్రీ ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది. వీరు గత 7 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయ విధానంలో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తూ అందులో అంతర పంటగా నిమ్మ మరియు అరటి వంటి పంటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విధానంలో ఆయిల్ పామ్ పంట సాగు గురించి, అదేవిధంగా అంతర పంటల విధంగా సాగు చేసుకోవాలన్న అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం అండి. ఆయిల్ పామ్ లో అదే విధంగా మీరు సాగు చేస్తున్న వివిధ రకాల అంతర పంటలు కానీ మీరు ఎటువంటి పురుగు తెగుళ్లు గమనించారండి? వాటిని మీరు ఏ విధంగా సేంద్రియ విధానంలో నివారిస్తున్నారో ఒకసారి చెప్పండి. ఈ పామాయిల్ తోటకు కానీ, కొబ్బరి తోటలకు కానీ, ఈత తోటలకు కానీ ఏంటంటే ఒకే విధానంగా ఎప్పుడు కూడా రైతులు 10 మంది రైతులు ఒకేసారి పంట వేస్తే అది కొద్ది విధానం ఉంటుంది. ఇదే పామాయిల్ తోటలు చుట్టుపక్కల తోటలు పెద్దదైపోయి తర్వాత ఆ చుట్టూ తాళకట్టవ కానీ ఉంటే ఈ పామాయిల్ తోటకి ఏముందంటే మువ్వ పడిపోతాయండి. నల్ల ముక్కు పురుగు, ఎర్ర ముక్కు పురుగు అని 2 ఉన్నాయి. అవి ఏంటంటే అవి నివారించుకునే విధానం అంటే మొక్కప్పటి నుంచి కూడా ఇంచుమించు పెద్ద మొక్కలు కూడా పాడు చేసే విధానం ఉంటుంది. వాటిని ఏంటంటే మనం ట్రాప్స్ అని ఉంటుంది. మామూలుగా ఏంటంటే నల్ల ముక్కు సంబంధించిన ట్రాప్స్ ఉన్నాయి, ఎర్ర ముక్కు సంబంధించిన ట్రాప్స్ ఉన్నాయి. ఈ ట్రాప్స్ కాకుండా ఏంటంటే రైతు పద్ధతిలో మనం ఆ పురుగును కూడా నివారించుకునే విధానానికి, ఎందుకంటే మన జీవాంతం ట్యాంక్ ఉంటే ట్యాంకులను పడిపోతాయి ఇంచుమించుగా మాకు వచ్చి. అలా కాకుండా ఏంటంటే పెరుగు బకెట్లు అనేవి ఉంటాయి. ఆ పెరుగు బకెట్లకి బెజ్జాలు పెట్టుకుని పైన 3 బెజ్జాలు మూతకి, సైడ్ కూడా సగంలో నుంచి 3 బెజ్జాలు పెట్టుకుని అందులో 1/2 లీటరు వాటరు, 1/4 లీటరు తాటికల్లు కానీ ఈతకల్లు కానీ పోసి, ఒక 50 గ్రాముల బెల్లం వేసి, అందులో ఎర్ర ముక్కు పురుగు నివారించుకోవాలనుకుంటే వేరుశనగ చెక్క 100 గ్రాములు వేసుకోవాలి. అదేముందంటే 2వ రోజు కానీ పెరమండేసిన అయ్యి ఈ ఎర్ర ముక్కు పురుగుకు సంబంధించిన లూరు ఏ రకమైతే వాసన అవుతుందో ఆ వాసన ఆ ట్రాప్ కింద ఇది తయారైపోయి 15-20 రోజుల వరకు కూడా మనం నష్టపరుతాకు వచ్చే ఎర్రముక్కు వచ్చేసి మొత్తం బకెట్లో పడిపోతూ ఉండే 10 రోజులు కూడా రైతు గమనించుకోవాలి. అదే రకంగా నల్లముక్కు పురుగు, ఆ నల్లముక్కు పురుగు నివారించుకోవాలనుకుంటే సేమ్ ఈ కళ్ళు కానీ, వాటర్ కానీ, బెల్లం కానీ ఇదే రకంగా మనం ఆ బకెట్లో వేసి ఆముదం పిండి అంటే ఆముదం తీసిన తర్వాత వచ్చే చెక్క మనం వ్యవసాయానికి వాడతాము. అది కూడా సేమ్ అదే రకంగా 100 గ్రాములు వేసుకుని అలాగుంటే 3వ రోజు కాడి నుంచి కూడా ఆ నల్లముక్కు పురుగు సంబంధించినవన్నీ కూడా వచ్చేసి పడిపోతూ ఉండేయండి. ఇది ఎందుకంటే ఎక్కువగా కూడా అది తర్వాత ఏంటంటే రైతు సక్రమంగా చూసుకుంటూ ఉండాలి. తగ్గుతూ ఖర్చు విధానం లేకుండానే ఈజీగా మనం నివారించుకోవచ్చు. అప్పుడు మీరు చెప్పే తెల్లదోమ ఉందండి. ఆ తెల్లదోమ విధానానికి ఏంటంటే ఇస్సారి అనేది మన పామాయిల్ ఫ్యాక్టరీలో కల్చర్స్ ఇస్తారండి. దాన్ని కూడా మనం అది ఇచ్చిన మెదడు తీసుకొచ్చి మనం డెవలప్ చేసుకుని వాడుకోవాలి. అయితే ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మరి నేను గమనించింది ఛాలెంజ్ మీరు వచ్చి ఇప్పుడేం చూసుకోవచ్చు, ప్రేక్షకులందరూ కూడా రైతు సోదరులందరూ కూడా చూడవచ్చు. ఎందుకంటే మనం ప్రకృతి వ్యవసాయం మీద పండించిన మొక్క కానీ చెట్టు కానీ ఏదైనా సరే అది ఇమ్యూనిటీతో ఉండదు. ఎందుకంటే దాన్ని ఎక్కువ ఆశించదు. మనకి 20-25% పూర్తిగా సోకినప్పుడు 2-3 ఏళ్ళ క్రితం మరి ఆ ద్వారకా తిరుమల మండలంలో ఎక్కువ సోకింది. అప్పుడు కూడా నాకు డ్యామేజ్ లేదే, 20-25%. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంది. అది వచ్చిన తర్వాత డెవలప్ అవ్వలేదు. ఆహారం దానికి అనుకూలంగా ఉంటేనే కానీ, లేకపోతే అనుకూలంగా లేనప్పుడు ఎలాగ ఆహారం అది ఎలా డెవలప్ అవుద్ది? దానికి ఉంటాకి నీడ శుభ్రం నువ్వేం చేస్తావు, ఎండలో నుంచోలేవు కదా, అది నీడ ప్రదేశంలో నుంచి ఉంటావు. అది కూడా అది వచ్చిన అనువుగా ఉండి అది ఆహారం తింటాకి దానికి అనువుగా ఉండి అది సంతోషంగా ఉంటే ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది, పోద్ది, నిర్మూలించిపోద్ది. అది అంతరికి మనకి రాదండి, ఇమ్యూనిటీ శక్తి ఉంది. సేంద్రియ వ్యవసాయ విధానంలో 1 ఎకరాలో ఆయిల్ పామ్ పంటను అదేవిధంగా అందులో ఉన్న అంతర పంటలను సాగు చేసుకోవడానికి రైతుకి ఎంత ఖర్చు అవుతుందండి? అదేవిధంగా ఎంత ఆదాయం వస్తుందండి? ఇప్పుడు ఏ పంటకైనా సరే మనం ఇంతని చెప్పడానికి సరిపోం మేడం గారు. ఎందుకంటే మనం మొక్క పెరుగుదల నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా 3 టన్నులు, 4 టన్నులు, 5 టన్నులు ఇలా పెంచుకుంటా ఇది 9వ సంవత్సరం 10వ సంవత్సరం వచ్చేటికి 10 టన్నులు 11 టన్నుల వరకు కూడా అది పెరుగుతూ ఉంటుంది. అయితే రేటు విధానం ఏంటంటే టన్నేజీ చెప్పాలి కానీ రేటు విధానం అంటే ఇవాళ 13,000 ఉండొచ్చు, ఇవాళ 18,000 ఉంది, మరి ఒకప్పుడైతే 24,000 ఉంది. ఆ రేటా ఈ రేట్ అని కాదు, యావరేజ్ రేటు 15,000 రూపాయలు వేసుకోండి. ఏంటంటే ఒక 6వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇదే 5 టన్నుల కాడి నుంచి 6 టన్నులు వస్తుంది. మ్యాక్సిమం అప్పుడు ఖర్చులు ఎంత అవుతాయంటే 3 సంవత్సరాల దాకా మనకి ఏంటంటే ఈ అంతర పంటల కింద మనం ఏంటంటే ఏయోటి కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటి తేజావతి పొదలు వేసుకుని దాని మీద వచ్చే ఆదాయం ఉంటుంది కనుక అప్పుడు దాకా దానికి పెట్టుబడి ప్రత్యేకించి ఉండదు. అక్కడ నుంచి ఏంటంటే 20,000 రూపాయలు ప్రత్యేకించి, ఎందుకంటే కోత కానివ్వండి, మన ఘనద్రవ్య వార్తలు కానివ్వండి, ఒక 20,000-25,000 రూపాయలతోటి దీన్ని మనం చూపించుకోవచ్చు, సరిపోతుందండి.
ఏంటంటే నికర ఆదాయం కింద ఉంటుందండి అది. సేంద్రియ వ్యవసాయ విధానంలో పల్పం పంటలో అంతర పంటలలో వచ్చేటువంటి పురుగు తెగులు వాటి నివారణ గురించి ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం గారు.